హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చెయ్యని నేరానికి కేసు పెడితే ఎలా బయటపడాలి? ఇది చాలా క్రూషియల్ క్వశ్చన్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం కొన్ని కేసెస్ చూసాం. ఎలాంటి కేసెస్ అంటే దాదాపుగా ఆల్మోస్ట్ తన జీవితం అంతా అయిపోయిన తర్వాత 60 ఇయర్స్కి ఆయన మీద ఎలాంటి అలిగేషన్ అంటే ఆయన అక్యూజ్డ్ అయినా కూడా ఆయన తప్పు లేదు అని చెప్పేసి బయటకు వచ్చిన సందర్భాలు మనం కొన్ని కేసెస్లో చూసాం. రీసెంట్గా తమిళనాడులో చూసాం అండ్ ఆంధ్రాలో కూడా చూసాం. ఆఫ్టర్ 40 ఇయర్స్ శిక్ష అనుభవించిన తర్వాత బయటకు వచ్చాడని చెప్పేసి. అలా కొన్ని సందర్భాల్లో వాళ్ళు తప్పు చేసుండరు, తప్పు చేయకపోయినా కూడా ఒక లోపలికి వెళ్ళి అక్కడ శిక్ష అనుభవించే ఛాన్సులు ఉంటాయి. సో బేసిక్గా చెయ్యని నేరానికి కేసు జరిగింది, అలాంటి సందర్భంలో ఎలా బయటపడాలి అనే విషయాన్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ వెంకట్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. బేసిక్గా ఈ మధ్య కాలంలో మనం కొన్ని కేసెస్ చూసాం. 40 ఇయర్స్ జైలు శిక్ష అనుభవించి 40 ఇయర్స్ తర్వాత ఎలాంటి తప్పు చేయలేదని నిర్దోష్ అని చెప్పేసి బయటకు వచ్చిన సందర్భాలు చూసాం. అలా కొన్ని సందర్భాల్లో ఇలా బయటకు వచ్చిన కొన్నే ఉన్నాయి, బయటకు రాని కేసెస్ కొన్ని ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏంటంటే బయటికి చెప్పుకోలేరు, లా గురించి అవేర్నెస్ ఉండదు, హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు, ఇలాంటివి రకరకాలు జరుగుతూ ఉంటాయి. సో చెయ్యని తప్పుకి ఆయన మీద కేసు అయ్యింది, అసలు ఆ కేసు నుంచి ఎలా బయటపడాలండి? ఇఫ్ యూ బిలీవ్ దట్ మీరు ఏ తప్పు చేయలేదని, దేర్ విల్ బి స్టేజెస్ ఆఫ్ లీగల్ ఎడ్యుడికేషన్ అని. ఫస్ట్ కంప్లైంట్, ఎఫ్ఐఆర్, ఇన్వెస్టిగేషన్, ఛార్జ్ షీట్, దెన్ ట్రయల్. సింప్లిఫై చేసి చెప్తున్నా. ఈ 5 స్టేజెస్ ఏ క్రైమ్ అన్నా సరే ఇన్వెస్టిగేషన్ కానీ, కన్విక్షన్ కానీ, ఎక్విటల్ కానీ ఈ 5 స్టేజెస్ నుంచే పోతుంది. ఓకే. ఎప్పుడైతే మీ మీద కంప్లైంట్ వచ్చిందో యూ బి కాల్ టు ద పోలీస్ స్టేషన్. మీకు స్వయంగా తెలుసు అనుకోండి, ఐఎమ్ నాట్ ఇన్ టు దిస్ పర్సనల్ గ్రెడ్జ్ మీద ఒకళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా మీద కంప్లైంట్ పెట్టారు, మీరు ఆ రోజు అక్కడ లేరు, మీరు ఎవరితోని ఫోన్ కమ్యూనికేషన్ చేయలేదు, మీరు మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మొత్తం మీరు ఐఓకి ఇస్తారు, లైక్ పోలీస్ ఆఫీసర్కి. దాని తర్వాత కూడా తప్పుడు కంప్లైంట్ పెట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే కనుక దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ వెపన్ కాల్డ్ క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్. డైరెక్ట్ యూ కెన్ అప్రోచ్ టు ది కన్సర్న్ స్టేట్ హైకోర్ట్ అండర్ సెక్షన్ 482 సిఆర్పిసి, ప్రీవియస్ సిఆర్పికి మీరు క్వాష్కి వెళ్ళిపోవచ్చు. క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ మీన్స్ విత్ ద డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది హైకోర్ట్ జడ్జ్. వాళ్ళు ఇంకా ఆ ఎఫ్ఐఆర్ కానీ, ఛార్జ్ షీట్ కానీ, బోత్ ఎఫ్ఐఆర్ అండ్ ఛార్జ్ షీట్ కానీ ఎంటైర్ దానికి ఇంకా లైఫ్ లెస్ అనమాట. అంటే కేసుని కొట్టివేయడం అంటాం. ఓకే. అంటే కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే వన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అనుకోండి, దాని తర్వాత ఏం చేసినా కూడా అది రిటర్న్ అవ్వదు, అలా లేదు ఎఫ్ఐఆర్ చెప్తూ ఉంటారండి. మనకు తెలుసు వ్యవస్థ ఎట్లా రన్ అవుతుందో. ఇప్పటి నుంచే కాదు, స్వతంత్రం వచ్చిన దాని నుంచి ఎట్లా రన్ అవుతుందో తెలుసు. సో లా అనేది చాలా బ్యూటిఫుల్ గా దాని స్ట్రక్చర్ ను ఫ్రేమ్ చేశారు. ఒక పొలం దునికిన రైతుకు కూడా ఇలాగ తీసుకెళ్లి అక్కడ పెద్ద భూస్వామి అంటారు కదా, వాళ్ళు ఏదైనా తప్పుడు కేసు పెట్టినా యాజ్ అ రైట్ టు అప్రోచ్ టు ద హానరబుల్ హైకోర్ట్ ఆ తప్పుడు కేసును క్వాష్ చేసుకునే రైట్ ఉంది. మీకు ప్రతి డిస్ట్రిక్ట్ లోని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది, హైకోర్టులో కూడా ఉంది, ఈవెన్ సుప్రీం కోర్టులో కూడా ఉంటుంది, సుప్రీం కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ అని, SLSA అంటాం. ఓకే. ప్రతి కోర్టులోని కామన్ మ్యాన్ కోసమే ఇవి ఎస్టాబ్లిష్ చేసి పెట్టారు. వాళ్ళు వెళ్ళి అంటే ఒక ఎక్స్పెన్సివ్ అడ్వకేట్ని పెట్టుకుని ఇది లేకపోతే దే కెన్ అప్రోచ్ దాన్ని. 482 సెక్షన్ ఇది బ్యూటిఫుల్ వెపన్. ఇంకా డైరెక్ట్గా చెప్పాలి అంటే పోలీసు వాళ్ళు పెట్టే తప్పుడు కేసులను క్వాష్ చేయించుకోవడానికి ఇట్ ఇస్ లైక్ యాటమ్ బాంబ్. ఓకే. యూజ్ చేసుకోవచ్చు అండి. బట్ హైకోర్టు జడ్జెస్ ఏంటంటే చాలా నిశితంగా చూస్తారు దాన్ని. క్వాష్కి వెళ్ళామంటే వన్స్ క్వాష్ అయిపోయిన తర్వాత ఇంకా దానికి లైఫ్ ఉండదు కాబట్టి, అంటే ఎంటైర్ ట్రయల్ జరిగి ఎక్విటల్ రావాల్సిన దాన్ని క్వాష్ చేసేయాలి. అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ వెలిగిన నోటీస్ టు ద స్టేట్, వాళ్ళు ఇచ్చిన కౌంటర్ చూసుకుంటారు, మనం పెట్టే ఎవిడెన్స్ చూసుకుంటారు, ఆన్ ది స్పాట్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్. అంటే డిపెండ్ ఆన్ ద కేస్, ఇట్ మే హ్యాపెన్ ఇన్ 2 months or 4 months, క్వాష్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నోబడీ కెన్ సే దట్ ఐ హావ్ కిల్డ్ సమ్వన్ ఇన్ ముంబై, ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇన్ సచ్ కేస్ ఇన్వెస్టిగేషన్కి మళ్ళీ అడిగినా ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత నేను క్వాష్కి వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్లీ లైక్ ఇప్పుడు దృశ్యం మూవీలో లాగా మనం ఒక చోట ఉండి తర్వాత వేరే ప్లేస్లో ఉన్నట్టు మనం. సో క్వాషింగ్ అనేది అయితే మాత్రం తప్పుడు కేసులకి యూ హ్యావ్ బ్యూటిఫుల్ రెమెడీ అండి. అదే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఫాల్స్ మ్యాట్రిమోనియల్ కేసెస్ ఉన్నాయి, 498. మెజారిటీ ఆఫ్ 498 కేసెస్ అన్ని ఫాల్స్. మెజారిటీ అంటే నవ్వు, ఇప్పుడు 10 years బ్యాక్ జెన్యూనిటీ ఉండదు. ఇప్పుడైతే అడ్వకేట్ నేనే చెప్తాను, ఏదో భర్తని ఇబ్బంది పెట్టాలని మనీ ఎక్స్టార్షన్గా వాడుతున్నారు దాన్ని. వెరీ పిటిఫుల్ సిచ్యువేషన్. బట్ చెప్తున్నా 498 కేసెస్ ఎక్కువ క్వాష్కి వెళ్తున్నారు. క్వాష్ అయితేనా కూడా లేదా స్టే ఆన్ ఫర్దర్ ప్రొసీడింగ్స్. అంటే ఇంకా మళ్ళీ వాళ్ళకి ఏదో ఫ్యూచర్లో ఏదైనా ఎవిడెన్స్ వచ్చి ఈ ఫర్దర్ ప్రొసీడింగ్స్ కంటిన్యూ చేయాలి అని
సపోర్టింగ్ డాక్యుమెంట్స్ దొరికితే మళ్ళీ దానికి కోర్టు పర్మిషన్ తీసుకుని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి, చేయాలని ఫర్దర్ ప్రొసీడింగ్స్ అంటే మీకు రెమెడీస్ ఉన్నాయండి. ఫాల్స్ కేసు పెట్టారు అని ఎవ్వరూ కూడా ఇప్పుడున్న జమానాలో భయపడిపోవాల్సిన అవసరం లేదు. వెన్ యూ గెట్ ఏ కాల్ ఫ్రమ్ పోలీస్ స్టేషన్, మీరు ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పోలీస్ నుంచి ఫోన్ వస్తే భయపడిపోవద్దు ఫస్ట్ థింగ్, రైట్? మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎట్లా ఉందో, మున్సిపల్ కార్పొరేషన్ ఎలా ఉందో, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎలా ఉందో, వ్యవస్థని కాపాడడానికి టు ప్రొటెక్ట్ ది సొసైటీ మనం కట్టే ట్యాక్సెస్తో ఒక వ్యవస్థని సృష్టించి పెట్టారు, దట్ ఈస్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి భయపడ్డు, కానీ పోలీస్ వస్తున్నాడంటే భయపడతాడు, చేసే క్రైమ్ ఆపుతాడు, రైట్? ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ అనేది పెట్టారు. అదే పోలీస్ కనుక మిస్యూజ్ ఆఫ్ పవర్ చేసి ప్రాపర్ ప్రైమ్ ఆఫీసీ ఇన్వెస్టిగేషన్ చేయకుండా కనుక ఫాల్స్ కేసు పెడితే కెన్ అప్రోచ్ హైకోర్టు. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.